హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మనిషి. రవితేజ గారి మాస్ జాతర మూవీ ట్రైలర్ వచ్చింది. మీరు ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు, ఈవెన్ నేను కూడా చూసిన. బట్ రివ్యూ పెట్టి కొంచెం టైం పట్టింది, నా ఆఫీస్ వర్క్ అని చెప్పి, పర్సనల్ వర్క్స్ అని చెప్పి, ఎక్సెట్రా ఎక్సెట్రా. అవన్నీ పక్కన పెడితే ట్రైలర్ ఏమనిపించింది మీకైతే? నాకైతే నచ్చింది అని చెప్పడం కంటే ఐ వుడ్ సే ఒక కమర్షియల్ మూవీకి ఏమేం కావాలో ఈ ట్రైలర్లో అన్నీ ఉన్నాయి. లైక్ కామెడీ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, ఎలివేషన్స్ ఉన్నాయి, డాన్స్ నెంబర్స్ ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే అన్ని కలగలిపిన ఒక కలగూర గంపైంది. ఒక కమర్షియల్ మూవీ అంటే ఇట్లే ఉంటుంది, ఇట్లే ఉండాలి. ట్రైలర్ వరకు అయితే ఓకే, కానీ రేపు మూవీ రిలీజ్ అయినాక కొందరు మేధావి సంఘం వస్తారు. ఈ మూవీలో ల్యాగ్ ఉంది, ఈ మూవీ రొట్ట ఉంది, ఈ మూవీ రొటీన్ ఉందంటే కమర్షియల్ మూవీ ఇట్లే ఉంటాయి. నార్మల్ స్టోరీ తీసుకొని ఎంగేజింగ్గా చెప్తే మూవీ హిట్, ఎంటర్టైన్మెంట్ ఉంటే మూవీ హిట్, అంటే ఫ్లాప్. ట్రైలర్ చూసినంత సేపు పర్లేదు, బాగానే ఉంది కదా అనిపిస్తుంది. కామెడీ వర్కౌట్ అవుతుంది, అన్ని బాగానే ఉన్నాయి. బట్ ఎక్కడో డైలాగ్స్ వింటుంటే అరే ఇవన్నీ ఎక్కడో విన్నామే, ఎక్కడో చూసినట్టు ఉందే అట్లా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి ఒక 5 to 6 టైమ్స్ చూసినాక అర్థమైంది, ఆహా ఈ మూవీ రిఫరెన్స్ ఇక్కడ నుంచి తీసుకున్నారని చెప్పి. మీరు నమ్మరు కానీ ఒక 5 to 6 మూవీస్ ఉన్నాయి, చూస్తే మీకు ఈ మూవీ అని చెప్పి అనిపిస్తుంది. మీకు అలాంటి రిఫరెన్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ లో ఫస్ట్ రిఫరెన్స్ వచ్చేసి విక్రమార్కుడు మూవీ నుంచి లేపేశారు. ప్రవీణ్ వచ్చి అడుగుతాడు, మేడం ఇంకా పిల్లలు రాలేదా సార్ అని చెప్పి. డైరెక్ట్ విక్రమార్కులు జ్యోతిక ఫోటో తగిలిసిన అదే రిఫరెన్స్. అదేంటి సార్, పాపను ఒక్కదాన్ని తీసుకొచ్చారు, మేడం గారు రాలేదా? ఇంకా సెకండ్ మూవీ రిఫరెన్స్ వచ్చేసి దుబాయ్ సీన్. రవితేజ వచ్చి మాట్లాడతారు కదా స్టేషన్ మాస్టర్తో, మీ పేరు ఏంటంటే దేవి ప్రియ అంటాడు. మీకు తమ్ముడు ఉన్నాడు కదా అంటాడు. అప్పుడు వాడు అవును వాడి పేరు భానుప్రియ అంటాడు. సో నాకేమనిపిస్తుంది అంటే డైరెక్ట్గా దుబాయ్ సీన్ లింకింగ్, నేతాజీ తాతాజీ, నేను నేతాజీ కదా తాతాజీ అంటే చూసిన ఆ రిఫరెన్స్ గుర్తొచ్చింది నాకైతే. ఇంకా థర్డ్ రిఫరెన్స్ వచ్చేసి అందరికీ తెలిసిందే, మన వెంకీ మూవీ ట్రైన్ సీన్ వచ్చేసి జాన్ గ్రీషమ్. మీకు జాన్ గ్రీషమ్ నవల్స్ అంటే ఇష్టమా అంటే ఇష్టం కాదండి, ప్రాణం అంటే ఇష్టం. సేమ్ అదే సీన్ యాజ్ ఇట్ ఈస్. జాన్ గ్రీషమ్ నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి, మీకు? ప్రాణం అండి. నెక్స్ట్ ఇది రిఫరెన్స్ కాదు కానీ ట్రోలింగ్, డైరెక్ట్ శ్రీలీలపై ట్రోలింగ్ ఉంటుంది. ఇది అదేంటంటే ఒక రిచ్ సీఈఓ రోల్ చేస్తారంటారు. సో డైరెక్ట్ మనకి రాబిన్ హుడ్ మూవీలో, ఎక్స్ట్రానరీ మ్యాన్ మూవీలో, ఆదికేశల్, ఈ మూడిట్లో సేమ్ సీఈఓ రోల్స్. సో అది ట్రోలింగ్ చేస్తారు, అవే రోల్స్ చేస్తాయని చెప్పి డైరెక్టర్ ఎంత ట్రోలింగ్ తలైవా. నెక్స్ట్ ఇది రిఫరెన్స్ కాదు కానీ మన ఈడియట్ మూవీలో సాంగ్ పట్టుకొచ్చారు, చూపులతో గుచ్చి గుచ్చి అన్ని కలిపేయి. నెక్స్ట్ వచ్చేసి మన వెంకీ, భద్ర, మిరపకాయ్ ఈ మూవీస్ ఎట్లా అద్దం ముందుకు వచ్చి మాట్లాడుకుంటారు, మిర్రర్ ముందుకు వచ్చి. ఇందులో కూడా ఒక మిర్రర్ ముందు వచ్చి షార్ట్ ఉంది, డ్రెస్ చేంజ్ చేసుకోవడం, మీసాలు తిప్పుకోవడం. ఐ ఫీల్ దాని డిఫరెన్స్ ఏమో అనిపిస్తుంది, లైక్ ఐకానిక్ రవితేజ షార్ట్స్ అని చెప్పి. ఈ ట్రైలర్ మొత్తం నాకు ఏమైనా పేలిన పంచమని ఉందా అంటే అది జనగణమ రాసింది ఎవర్రా అంటే పూరి జగన్నాథ్ అంటాడు. మస్తు వెళ్ళింది నాకైతే అది. ఇంకో కామెడీ ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారి టీషర్ట్స్ సేమ్ మన సామాజ వర్గమనలో ఎట్లా నరేష్కి టీషర్ట్స్ ఉన్నాయో సేమ్ ఇక్కడ కూడా కామెడీ టీషర్ట్స్ ఉన్నాయి. ఈ రైటర్ కూడా సేమ్ ఆ మూవీకి రైటర్, ఈ మూవీకి డైరెక్టర్. సో కొంచెం ఆ రిఫరెన్స్ పెట్టి అనిపించింది నాకెందుకు. ఇంకా లాస్ట్ రిఫరెన్స్ మీరు అగ్రి అవ్వచ్చు, అగ్రి అవ్వకపోవచ్చు, బట్ నాకు అనిపించింది ఏమంటే బెంగాల్ టైగర్లో క్లైమాక్స్ ఫైట్ ఉంటాయి కదా, మొత్తం బురదలు ఒక జీప్ వస్తుంది, మనుషులు లేస్తారు. ఈ సీన్లో కూడా నాకు ఎందుకు కొంచెం అది ట్రై చేసేదేమో అనిపించింది. నవీన్ చంద్రాని ఎవరైతే విలన్గా రోల్ సెలెక్ట్ చేసారో ఆ కాస్టింగ్ ఎవరిదో కానీ కుడోస్, అసలు ఎంత బాగా సెట్ అయిపోయింది. నాకైతే యాక్టింగ్ కుమ్మేస్తుంది అనిపించింది ట్రైలర్ చూసినంత సేపు. నాకు ఎందుకు కొంచెం ట్రైలర్ ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే నవీన్ చంద్ర కొంచెం రావణాసురు రిఫరెన్స్ పెట్టిరేమో, ఇట్లా 3 అడ్డబట్టులు, శివుడు భక్తులు లెక్క, చేతిలో పాము. ఐదర్ శివుడు రిఫరెన్స్ అయి ఉండొచ్చు ఆర్ రావణాసురు రిఫరెన్స్ అయి ఉండొచ్చు, ఏమో నాకు అనిపిస్తుంది, వేరే కూడా అయి ఉండొచ్చు. నవీన్ చంద్ర కనుక ప్రాపర్ క్యారెక్టర్ పడితే ఆయన అల్లాడిస్తాడు. అసలు మన అరవింద సమేతలో ఎంత ఇంటెన్స్ రోల్ ఉంటుంది బాలరెడ్డి అని చెప్పి, ఆ లెవెల్ ఆఫ్ ఇంటెన్స్ మళ్ళీ పర్లేదు. ఆయనకి రైటింగ్ మంచిగా ఉండి క్యారెక్టర్ మంచిగా ఉంటే మాత్రం ఇరగొడతాడు ఆయన. ఈ మూవీలో మంచిగా ఉండాలని కోరుకుందాం. విలన్గా మాత్రం లుక్స్ అయితే అదిరిపోయినాయి. మీకు ముందే చెప్పినట్టు ట్రైలర్ ఒక 4 to 5 టైమ్స్ చూసినా కాబట్టి నాకు ఎందుకో స్టోరీ రివీల్ అయిందేమో అనిపించింది. లైక్ రవితేజ ఒక రైల్వే పోలీస్ ఆఫీసర్, చిన్న స్మగ్లింగ్ జరుగుతూ ఉంటే ఆయన కంట్రోల్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ తర్వాత శ్రీలీల వచ్చి, నరేష్ వచ్చి, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళతో కామెడీ, ఫిల్లర్ సీన్స్, డాన్స్, ఫైట్స్. ఎక్కడో మిడ్ పాయింట్లో ఒక సీరియస్ సీన్ స్టార్ట్ అవుతుంది. లైక్ నవీన్ చంద్ర గంజాయి సప్లై చేస్తూ ఉంటే ఆ సప్లై వెళ్ళే రూట్ వచ్చేసి మన రవితేజ కంట్రోల్ ఉంటుంది. అక్కడ వీళ్ళు ఆ గూడ్స్ బండిని ఆపి ఆ గంజాయి మొత్తం కంట్రోల్ తీసుకున్నాక అక్కడ ఇంటర్వెల్ పాయింట్ పడచ్చేమో. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం ఒక సింగిల్ టోన్లో వెళ్ళిపోతుందేమో. లైక్ నవీన్ చంద్ర వచ్చి రవితేజతో ఫైట్ చేయడం, కాన్ఫ్రంటేషన్ సీన్స్, లైక్ నా సరుకు నాకు ఇచ్చేసి అని చెప్పి, రవితేజ ఏమో దీని వెనకాల ఇంకో పెద్ద స్కామ్ ఉందేమో అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు దానికోసం. లైక్ శ్రీలీల పైన అటాక్స్, రాజేంద్ర ప్రసాద్ పైన అటాక్స్, కొంచెం రవితేజ పైన అటాక్స్ చేయడం. అల్టిమేట్గా ఆబ్వియస్లీ హీరోనే గెలుస్తాడు. సో అదంతా సెకండ్ హాఫ్లో ఇంటెన్స్గా చూపిస్తే మూవీ హిట్ అవుతుంది, లేదంటే దొబ్బుతుంది అంతే. ఇంకా సో ఇది గైస్ ఆఫ్టర్ వాచింగ్ ట్రైలర్ నాకు అనిపించిన రిఫరెన్సెస్, క్యారెక్టర్, స్టోరీ అనాలిసిస్. మీకేమనిపిస్తుంది? మీకు ఇంకా కొత్త రిఫరెన్స్ తెలిసినాయి? నాకైతే ఇంతే తెలిసినాయి. మీకేమైనా కొత్త తెలిస్తే కింద కామెంట్లో రాయండి, చూద్దాం. సో అది గైస్ మన వీడియో ఆన్ మాస్ జాతర. నాకైతే నచ్చింది, అయితే టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోతా. సో సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ మూవీ మనిషి.